యానం ప్రజలను ఆదుకుంటున్నారు. ఎడ్యుకేషన్, వైద్యం, ఫుడ్, పెద్దవాళ్ళకి ఆసరా, పిల్లలకి చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఆగదు. ఒక్క రూపాయి భోజనం పథకం అనేది అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక్క రోజులో 3000 మంది ప్రజలకి ఒక్క రూపాయికి మన ఇంటి వద్దకు వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా ఇదేదో మీ అందరికీ ఏదో ఒక కళ్ళ కట్టినట్టు చూపించడానికి తీసిన ఏదో సినిమా కాదండి. ఆయన చేసే కార్యక్రమాలకి ఇది ఒక ప్రతీక. ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు ఇంట్లో సొంత తల్లిదండ్రులనే భారం అనుకుని బయటికి తోసేసే రోజులు. అలాంటి చాలా మందిని చేరదీసి వారికి ఒక ఆసరా కల్పించి వారికి ఒక భరోసాగా నిలిచిన మన మల్లాడి కృష్ణారావు గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. మల్లాడి కృష్ణారావు గారు యానం ప్రజలకి ఒక వరం. నేను అనుకుంటున్నాను, ఎవరి ఇంటి కోసం వాళ్ళు పుడతారు, కానీ ప్రజల కోసం ఒకడు పుడతాడు. దాట్స్ మన మల్లాడి కృష్ణారావు గారు, ప్రజల మనిషి. గట్టిగా చెప్పట్లేదు. నిరాడంబరంగా ఒక సామాన్యమైన వ్యక్తిలా ఒక చిన్న పంచాయతీ ఒక షర్ట్ వేసుకుని అలాగే ఏమీ తెలియని వ్యక్తిలా కూర్చున్నా. ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఉంటారు అని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను తల్లి, తండ్రి, అన్న, చెల్లి అన్ని మన మల్లాడి కృష్ణారావు గారు. వాళ్ళ అందరికీ ఆయన ఈ శత గీతాల మాలిక ఈ రోజుతో పూర్తయింది. ఆ 100వ పాటని ఇంత సభాముఖంగా ఆవిష్కరిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. 100 గీతాలు, 100వ గీతం ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. సో స్వీట్ ఆఫ్ యూ అండి. గీతాలు పూర్తి చేసిన ఉద్దేశం కాదు. ఇది కేవలం మన యొక్క అభిమానాన్ని మనం ప్రదర్శించే నిజమైన అభిమానులుగా ఉంటే విషయాన్ని అర్థం చేసుకొని సహకరిస్తారని ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, క్రేమ్ కార్యక్రమం కానీ సన్మాన కార్యక్రమాలు కానీ ఏమన్నా ఉంటే సార్ కింద దిగుతున్నారు. ఆయన ఉన్న ప్రదేశం దగ్గరికి మనం వెళ్ళి, ఎలాంటి నేల మీద కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. సో స్టేజ్ మీద ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి, మరి ఇతర కార్యక్రమాలన్నీ కూడా స్టేజ్ కింద జరుగుతూ ఉంటాయి. దయచేసి విషయాన్ని అర్థం చేసుకొని సహకరిస్తారని అభిమానులకు కోరుకుంటూ, కార్యక్రమాల తర్వాతగా చిన్నారులు చేసిన వచ్చాయి. ఆయన కలిసాడు. మనం కూడా హెల్త్ ప్రాబ్లం నుంచి ఆయన చెప్పాను. పేరుతో సగం పగలించాడు బాబు. ఆయనే అన్ని చూసుకుంటారన్నారే. మనకి ఇంకే భయం లేదే. చాలా సంతోషం అండి. ఎప్పటికైనా మీకు అప్పు తెలుసుకున్నాయి బాబాకి ప్రాబ్లం చెప్పాను. నానే అన్ని హాస్పిటల్ ఫోన్ చేసి అంతా మాట్లాడారు. ఆయన చూసుకుంటానంతా సరిచేసే బాధ్యత డిసెంబర్ 31 తారీఖు ముందుగానే ఆ 2 అన్ని కూడా చేస్తాను. మల్లాడి కృష్ణారావు లేకపోతే ఏమైపోతుందనే కాదు, ఈ మెయిన్ సమస్యల్ని నేను సాల్వ్ చేస్తాను. రాజకీయం ఉన్నా లేకపోయినా కానీ, నేను పోటీలో ఉన్నా లేకపోయినా కానీ, డబ్బుతోటి కొనుక్కునేవాడిని, ఈ ఊరికి పేకాటకో చెక్కకో అమ్మేసేవాడిను. రాబోయే రోజుల్లో ఏదో స్మగ్లర్స్ కి ఆంధ్రాలో దోషేశాం కదా, ఇక్కడ కూడా దోషేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం మల్లాడి కృష్ణారావు ప్రాణం ఉండగా అటువంటి వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి నేను ఏ పనైనా సరే చేస్తానని. అందుకని ప్రజలారా, నాయకులారా, మల్లాడి కృష్ణారావు ఆదర్శం అనుకుంటే మీరు నిజంగా ఈవేళ మల్లాడి కృష్ణారావు లాగే ముందుకు వెళ్ళాలనుకుంటే సేవతోటి వెళ్ళండి. డబ్బుతోటే రాజకీయం ఇది పర్మనెంట్ అని చెప్పేసి అనుకోకండి. ఒక్కసారి మాత్రమే గ్రూప్ లో వచ్చింది గాలి. ఒక్కొక్కసారి మన సుడుగుణం తిప్పుతారు, తిప్పినప్పుడు నష్టం వస్తుంది.
మళ్ళీ దాంతో అది కొట్టుకుపోతుంది అంతే తప్ప ఈవేళ డబ్బుతోటి కొనుక్కునేవాడు నన్ను పేకా డబ్బు ఉంది కదా నేను 10 కోట్లు ఓటి 10,000 రూపాయలు ఇచ్చుకెళ్ళిపోదామని అనుకుంటే ఆ వచ్చి ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఆ 10,000 రూపాయలు తీసుకుంటే నా మనసు కొంచెం కష్టం అవుతుంది. లేదు మేము డబ్బు తీసుకుంటాం ఆ డబ్బు కాదు కదండి, ఆ డబ్బు తీసుకుని ప్రజలకి నష్టం కలిగించి తీసుకున్నాడు కదా, ఆ డబ్బు తీసుకుని నిజాయితీ పరుడు ఎవడో వాడిని మన ఊరికి కావాల్సిన మేము గెలిపించుకుంటాం అన్నప్పుడు కొంత తృప్తి ఉంటుంది. ఫస్ట్ అయితే కాని డబ్బును మనం ఎందుకు తీసుకోవాలి? 5 సంవత్సరాల్లో లక్షలాది రూపాయలు ప్రభుత్వం ద్వారాగాను డెవలప్మెంట్ కోట్లాది రూపాయలు డెవలప్మెంట్ ద్వారా తీసుకొచ్చేటప్పుడు మనం ఇచ్చే 5,000కో 10,000కో ప్రకృతి పడద్దని మాత్రం నేను చెప్తాను. సెకండ్ కాదండి, ఆ డబ్బు మారే కాబట్టి మేమే తీసుకుంటామండి, తీసుకుని ఎలా ఓడించాలో ఈ డబ్బు కోసమో టెంపరీగా ఏదో బ్రాందీ షాప్ లో స్మగ్లింగ్స్ తోటో మేము కోలేద్దామని అనుకునే వాళ్ళు కూడా ఎలా బుద్ధి చెప్పాలో చెప్తానన్నప్పుడు చెప్పినప్పుడు నా ప్రాణం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, ఎన్ని నెలలు ఉంటుందో, లాస్ట్ నా రక్తం నా ఒంట్లో ప్రవహిస్తున్న వరకు రాబోయే ఎలక్షన్ లో మీరు నిజాయితీ పడి ఈ ఊరి కోసం చేసేవాడిని మీరు గెలిపించండి. అది ఏ కోసమైనా ఏ మతస్థుడైనా ఎవరైనా కూడా పర్వాలేదు. అంతేగాని డబ్బుతోటి కొరికి వెళ్ళిపోదామని అనుకుంటే మీరు నా నోట్ల నుంచి వేళ ఏదో ఒక వినాలి ఇంకా ఎవరెవడో తయారవుతున్నాడండి. ఒక్క మాట మీరు చెప్పాలి, నేను ఉన్నానని చెప్పాలన్నది మీరు ప్రకాష్ మాట్లాడినా ఇక్కడ చంద్రరా మాట్లాడినా ఇంకా నాయకులు మాట్లాడడానికి నేను అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ సబ్జెక్టు వద్దు, ఆ సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుందో మనం ఇంకా దగ్గరగా 7 నెలల టైం ఉన్నాయి. ఆ 7 నెలలు మనం తీసుకుందాం. మల్లాడి కృష్ణారావు రాజకీయం ఒక్క యానం సీట్ కూడా ఉండదు. మల్లాడి కృష్ణారావు రాజకీయం రాబోయే ఎలక్షన్ లో పాండిచేరి కార్యక్రమంలో 4 ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు ప్లస్ 5 ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో రాజకీయం ఉండదు తప్ప ఆ రాజకీయాన్ని ఇక్కడ చెడ్డగా ఉన్నవాళ్ళు చెడ్డ చేసి వద్దామనుకున్న వాళ్ళు పంపిస్తారు తప్ప అక్కడ కానీ నేను రాజకీయం చేయలేకపోయింటే రాజకీయాలకి నేను వెనకంజ వేస్తాను. రాజకీయాల నుంచి వైద్యులనే తప్ప మీరు ఆ దృష్టిలో పెట్టుకోండి తప్ప నా మీద ప్రతి మీటింగ్ లో కూడా మీరు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. నాకు ఇక రాబోయే రోజుల్లో అక్టోబర్ 1వ తారీఖు మీటింగ్ ఉంది, డిసెంబర్ 25వ తారీఖు మీటింగ్ ఉండాలి, దాని తర్వాత వల్ల జనవరి 26 తర్వాత మీటింగ్ ఉంటాయి. ఆ మీటింగ్ వచ్చేటప్పటికే రాజకీయం ఏంటి, మన వర్గం ఏంటి, మల్లాడి కృష్ణారావు నమ్ముకున్న ప్రజలకి రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాం అన్న విషయాన్ని చెప్పగలుగుతారు తప్ప మీరు ఎన్నిసార్లు మాట్లాడినా నా మీద ప్రేమతోటి మీరు అనేక సందర్భాల్లో ఒక టెన్షన్ ఉడిపోతారు, ఒక టెన్షన్ ఉడిపోద్ది. గురువు గారు ఎస్ఆర్ అంటే దాని తర్వాత మనం మునిగిపోతాం, అవతల పారిపోతారు అని చెప్పేసి మీరు ఉన్నారు. కానీ నా రాజకీయం యానం గతంలో అయితే యానం తోటి ముడిపడింది, ఇప్పుడు యానం తోటి కాదు. పాండిచేరి కేంద్ర పాలకత్వంలో నన్ను నమ్ముకున్న నాయకులు కానీ నమ్ముకున్న ప్రజలు కానీ మొన్నే మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో కూడా వాళ్ళకి చెప్పుకున్నాను, ఇంకా 3 నెలలు 4 నెలల టైం తీసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఊరికి ఏ విధంగా ఉపయోగపడతారు, ఏ ప్రభుత్వం అయితే ఉపయోగపడతారు, ఏ విధంగా అయితే మన ప్యానల్ ముందుకు వెళ్ళగలమో అన్నది చూసి మనం వెళ్దాం, అడిగేద్దాం. నా మీద టెన్షన్స్ మీరు తీసుకురావద్దు, నా మీద ఒత్తిడి మీరు తీసుకురావద్దు. రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. మీ తగ్గట్టుగా పనిచేయడానికి నేను ఉన్నాను. నేను చెప్తే మీరు వినడానికి గతంలో కాకుండా తప్పు చేయకుండా డబ్బుగా అమ్ముడైపోకుండా ఉండడానికి మీరు రెడీగా ఉండండి. మీ జీవితాన్ని మళ్ళా ఎక్కడైతే ఈ 5 సంవత్సరాల్లో తప్పు జరిగిందో, ఈ ఊరికి 5 సంవత్సరాల్లో ఎక్కడ ఎనకబడిందో, ఎక్కడైతే జరుగుతుందో ఆ చెడ్డను తీసేయడానికి, తప్పు జరిగిందని సరి చేసుకోవడానికి, మన ఊరిని ముందుకు తీసుకెళ్ళడానికి నా నిర్ణయాలు ఉంటాయని మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తానని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ